మీ స్టోరీ వింటుంటే ఒక సినిమాలో శోభన్ బాబు వాడు రైటర్ అని చెప్పి తెలియదు ఎవరికైనా, పాటలు మాత్రం అందరూ పాడుతూ ఉంటారు. లాస్ట్ స్టేజ్ మీదకి వచ్చి వాడు రాసిన పాట వాడే పాడుతూ ఉంటే ఎవరు నమ్మరు ఈ పాటలను నేనే చెల్లెలి రాశాను రా కాపురమా బాబు అని. చెల్లెలి కాపురమా ఇది వాణిశ్రీ లక్ష్మి ఉంటుంది అందులో. శోభన్ బాబు బయటపడకపోవటానికి కారణం రెండు. దాంట్లో ఒకటి అతని అనాకారితనం, రెండు అతను తన ప్రొడ్యూస్ని మార్కెట్ చేసుకోలేకపోవటం. దాంట్లో నాగభూషణం క్యారెక్టరు మార్కెట్ చేస్తాడు ఆ ప్రొడ్యూస్ని, డబ్బులు వస్తూ ఉంటాయి కాబట్టి శోభన్ బాబు ఒక విధంగా దాంట్లో అసమర్థుడి క్యారెక్టర్, తను చెప్పుకోలేడు. కానీ తను ఒక అమ్మాయిని అభిమానించి నేను రైటర్ని అని చెప్పుకోవటానికి చాలా ఇబ్బంది పడ్డాడు. ఎందుకంటే తన అనాకారిని కాబట్టి. కాకపోతే ఆ అమ్మాయి నిజంగా అభిమానురాలు కాబట్టి వీడి కవిత్వాన్ని ప్రేమించి వీడిని యాక్సెప్ట్ చేసింది. అదే లాస్ట్లో క్లైమాక్స్ పాట, ఆడవే మయూరి నటనం ఆడవే మయూరి అని చెప్పేసి అనుకుంటున్నా, నాకు గుర్తున్నంత. ఇప్పటికీ సిగరెట్ అలవాటు అలాగే ఉందండి? మానేశానండి. అవునా? ఎన్నాళ్ళైందో? ఒక 5 సంవత్సరాలు అయింది. ఏం లేదు, సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అనే పాయింట్ని నేను పట్టించుకోలేదు. కానీ నా హెల్త్కి కొంచెం ప్రాబ్లం వచ్చింది. నేను 10 కిలోమీటర్స్ జాగింగ్ చేసేవాడిని రెగ్యులర్గా. ఓకే. నేను పనిచేసే స్కూలు నేను ఉంటున్న చోటికి కరెక్ట్గా 5 కిలోమీటర్స్ దూరంలో ఉండేది. రోజు పొద్దున్నే 5ంటికి లేచేసి ఆ స్కూల్ దాకా పరిగెత్తి మళ్ళీ తిరిగి వచ్చి స్నానం చేసి మళ్ళీ స్కూల్కి వెళ్ళేవాడిని. అటువంటిది ఉన్నట్టుండి లెఫ్ట్ లెగ్లో వాస్కులర్ ప్రాబ్లం వచ్చింది. 4 అడుగులు వేస్తే కాలు పనిచేయటం మానేసింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. నీ అదృష్టం బాగుంది, అది గుండె దగ్గర మెదడు దగ్గర బ్లాక్ అవ్వలేదు, కాలుకి అయ్యింది, ఇంకో కొంచెం నువ్వు కంటిన్యూ చేసేటట్టయితే కాలు తీసేయాల్సి వస్తుంది, బీ కేర్ఫుల్ అన్నాడు. అప్పటి నుంచి సిగరెట్లు మానేసి. కాబట్టి ఇప్పుడు మీరు సిగరెట్లు మానేయటానికి బ్రాండ్ అంబాసిడర్ని పెట్టాలి అనుకునేటట్టయితే నేను రెడీ. మీరు ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఇంటికి వచ్చేంత వరకు ఎన్నాళ్ళ ప్రాసెస్ అండి అంతా? 7.5 years. 7.5 సంవత్సరాలు. అంటే 18 ఏళ్ళకి బయటకు వచ్చారు. ఉద్యోగానికి వచ్చారు. ఇంట్లోంచి బయటకు వచ్చేసింది 22వ ఏట. 28లోనో 29లోనో మళ్ళీ ఇంటికి చేరుకున్నాను. 30వ ఏట ఉద్యోగంలో చేరాను. గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది ఎప్పుడు సార్? 30th yearలో వచ్చింది. ఆ తర్వాత మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత 1984లో మ్యారేజ్ చేసుకున్నాను. ఆ తర్వాత 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 5 years. మరి మీరు కవి మనసు కదా, కాబోయే భార్య మీద ఇలా ఉంటే బాగుంటుందని మీరు ఎప్పుడు అనుకోరా? అనుకోలే. కారణం ఏంటంటే నా పుస్తకాల్లో నేను ఎప్పుడు ఆడవాళ్ళని వల్గర్గా వర్ణించలేదు, వాళ్ళని గురించి వల్గర్గా ఎక్స్ప్రెస్ చేయలేదు. వాళ్ళు దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్. ప్రేమించగలరు, అవసరమైతే నెత్తి పగలగొట్టగలరు, దే కెన్ డూ ఎనీథింగ్. ఆ క్వాలిటీస్ని నేను ఎలివేట్ చేశాను నా బుక్స్లో. కాబట్టి ప్రత్యేకంగా ఈ అమ్మాయే కావాలి, ఇట్లాగే ఉండాలి అని నేను ఎప్పుడు అనుకోలేదు. మా మాంగారు జాతకాలు ఉన్నాయా అని చెప్పేసి అడిగాడు. కోర్స్ నేను డెస్టినీని నమ్ముతాను, జాతకాలు నమ్మకం ఉంది అనొచ్చు. కానీ నేను మా మాంగారికి చెప్పింది ఏంటంటే నాకు జాతకం ఉన్నా కూడా లేదు. ఎందుకు లేదు అంటే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్, రాసి పెట్టుంటే జరిగిపోద్ది. కాబట్టి నేను చేసుకుంటా, మీకు ఇష్టమైతే చేయండి. మీరు చేయలేదనుకోండి, రాసి పెట్టలేదు. చేశారనుకోండి, రాసి పెట్టుంది. అంటే ఆయన నాకంటే కొంచెం ఎక్కువే ముదురు చేశాడు. లక్ష్మి కేమ్ ఇన్ టు మై లైఫ్. ఐ వాజ్ క్వైట్ హ్యాపీ. నేను అర్ధరాత్రి లేచి టీలు పెట్టించామన్నా పెట్టిస్తుంది. నేను తెల్లారులో కూర్చుని నన్ను ఫలానా రోజుకి ఫలానా టైంకి లేపు అంటే లేపుతుంది. నా కాగితాలు అవతల బారేస్తే ఒక సర్ది వరుసలో పెడుతుంది. ఈజ్ వెరీ హెల్ప్ఫుల్.
మీరు ఎప్పట్లో నాటకాలు వేసేవారు అని చెప్పారు కదా, సినిమాల వైపు ఎందుకు రాలేదు మీరు? అటువైపు ఎందుకు అట్రాక్ట్? మద్రాసు వెళ్ళాను. అది కూడా వన్ ఆఫ్ ద కాన్సెప్ట్. మద్రాసు వెళ్తే ఏ కత్తి పుచ్చుకున్న భటుడో లేకపోతే ద్వారపాలకుడో వేయచ్చు బతకచ్చు అని చెప్పేసి అది కూడా కాన్సెప్ట్ ఉంది. కాకపోతే అప్పటికి నా పర్సనాలిటీ వచ్చేసి రమణారెడ్డి లాగా ఉండేది, సన్నగా ఉండి. కాబట్టి నాకు అనిపించింది ఈ పర్సనాలిటీతో ఎక్కడికి వెళ్ళినా మన ఎవడు లోపలికి రానియడు అని చెప్పేసి. దాంతో నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. ఓహో, నాటకాలతోనే ఆపేశారు. ఇక్కడ హైదరాబాద్తోనే ఎండ్ అయిపోయింది. ఆ తర్వాత ముఖానికి రంగు వేసుకోవాలి. ఈ 7.5 yearsలో సిగరెట్ బీడీతో పాటు మీకు అలవాటైన అలవాట్లు ఏమిటో? డబ్బులు ఉండాలి కదా ఏ అలవాటైనా. జస్ట్ రెడ్ లైన్ దాటి బతుకుతున్న బతుకు. మిగతా అలవాట్లు ఎట్లా ఉంటాయి? బహుశా మందు కొడుతూ ఉండొచ్చు. అది హైదరాబాద్లోనే ఉంది అలవాటు. మద్రాసులో నాకు మిలిటరీలో ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళందరూ నా అదృష్టం కొద్దీ నేను మద్రాసు చేరుకునే టైంకి వాళ్ళు మద్రాసు చేరుకున్నారు. ఓకే, వాళ్ళు కలిశారు. నిరంజన్ అని చెప్పేసేసి వారంట్ ఆఫీసర్ మిలిటరీలో, సారథి అని చెప్పేసేసి ఒక ఆయన, బహుశా మీకు సారథి ప్రొడ్యూసర్, పక్కింటి అమ్మాయి సినిమా తీశాడు, రేలంగితో కాదు, చక్రవర్తి బాలసుబ్రహ్మణ్యం వీళ్ళని పెట్టి ఏదో సినిమా తీశాడు. అతను నా ఫ్రెండ్. అప్పటికి అతను ప్రొడ్యూసర్ కాదు, ఈ ఆర్టిస్ట్ నాగభూషణం గారి దగ్గర అకౌంటెంట్. వాళ్ళు కూర్చుంటే నిరంజన్ మిలిటరీ వాడు కదా, బోల్డ్ మందు, హ్యాపీగా కాలక్షేపం అయిపోయేది. వాళ్ళు మిలిటరీలోకి రమ్మని వాళ్ళు ఏమనలేదు అప్పుడు? మిలిటరీలోకి వెళ్ళటానికి ఒకే ఒక అడ్డంకి వచ్చింది, వెళ్ళిపోయేవాడిని. ఐ వాజ్ దట్ డెస్పరేట్. కానీ ఐడెంటిఫికేషన్ కావాలి. నేను ఇక్కడి నుంచి వెళ్ళేటప్పటికి నా సర్టిఫికేట్స్ ఏవి నేను తీసుకెళ్ళా. జస్ట్ ప్యాంటు షర్టు వేసుకుని వెళ్ళిపోయా ఇంట్లో నుంచి బయటికి. ఎక్కడ మిలిటరీలోకి వెళ్ళాలి అంటే వాళ్ళు ఏం పాస్ అయ్యావు, ఏం చదివావు అని అడుగుతారు. ఏం చెప్పను. సో నేను మిలిటరీ ట్రై చేయాలి. ఆ సర్టిఫికేట్ ఒక్కటి ఉన్నా కూడా ఐ వుడ్ హ్యావ్ గాన్. సరిగ్గా బార్డర్స్లోనే వేయమని అడిగి ఉండేవాడిని. వ్యవహారం ఏదో అటో ఇటో తేల్చేసుకుందాం. భయం లేదు మీకు అసలే? ఎందుకు భయం? అన్నీ తెగించిన వాడికి ఇంకా భయం ఏముంటుందండి? భయం ఎందుకు? ఎటు గాలి వస్తే ఎటు పల్ల ఉంటే అటు వెళ్ళిపోయింది మీ లైఫ్. ఒప్పుకుంటారా? రిగ్రెట్స్ ఏం లేవా ఈరోజు? ఇలా ఇలా వెళ్లకుండా ఉండాల్సింది. ఏది రిగ్రెట్ అయినా కూడా ఈ పొజిషన్లో ఉండేవాడిని కాదు. ఎవ్రీ ఎక్స్పీరియన్స్ ఈ పొజిషన్ చేర్చడానికి ఒక మెట్ అయింది. చిన్నప్పుడు అమావాస్య ఆదివారం అర్ధరాత్రి దయ్యాలు కాన్సెప్ట్. చిన్నపిల్లలు అందరం చేరేసేసి మాట్లాడుకుని, అమ్మో ఎక్కడికి వెళ్తాం, అట్ట వెళ్తాం, చాలా ప్రాబ్లము అని చెప్పేసేసి. మా ఫ్రెండ్ ఒకటి నాతో పందెం వేశాడు, శ్మశానంలోకి వెళ్ళి రాగలవా? వెళ్తాను అని చెప్పన్నాను. మా ఊళ్ళో తోటలొల్లూరు ఏటిగట్టు అవతల రాణిగారి సమాధి, ఒల్లూరుని పరిపాలించిన ఈ జమీందారుల రాణిగారి సమాధి ఒకటి ఉండేది, చాలా దూరంలో శ్మశానం అది. దాంట్లో వీడు ఒక లెటర్ పెట్టి, నువ్వు అర్ధరాత్రి 12 వెళ్ళి తీసుకురా అన్నాడు. నేను వెళ్ళాను, ఆ లెటర్ తీసుకుని అక్కడే కూర్చున్నాను. ఏమన్నా కనపడుతుందేమో మాట్లాడదామని చెప్పేసి కనపడలా. ఈ సీక్వెన్స్ ఒకసారి నేను ఇప్పుడు అదే అడగబోతున్నాను. ఇదే సీను, నేను చెబుతాను వినండి. ఇదే సీక్వెన్సు త్రివిక్రమ్ శ్రీనివాసు నేను డిస్కస్ చేసుకున్నాను. చెప్పాడు ఆయన, ఇదే పద్ధతిలో ఇంటర్వ్యూ చేశాడు నన్ను 2 గంటలు కట్టి. ఇది చెప్పా, అతడు సినిమాలో వచ్చేసింది. అదే చేశారా? అవును. మీ ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే చాలా మేజర్ అమౌంట్ తీసుకునేవాళ్ళు. అమౌంట్ కాదు, మీరు ఎందుకు తీసుకోరన్నారు? వద్దన్నారు అసలు? కాదు అసలు. నేను వాడుకోనా అన్నాడు, వాడుకో అన్నాను, అయిపోయా. దేర్ ఎండ్స్ ది మ్యాటర్. అంటే ఒక మాట చెప్పంగానే డబ్బులు అడిగేస్తామా? మరి ఈరోజు మీ ప్లేస్లో వేరే వాళ్ళు ఉండుంటే కనుక నా కథని నువ్వు వాడుకుంటున్నావు కాబట్టి ఇంత ఇవ్వు అని ఖచ్చితంగా డిమాండ్ చేస్తుండేవాడు. వాళ్ళు మధుబాబు కాదుగా. మధుబాబుకి డబ్బులే కాదు ముఖ్యం, ఎంతో కొంత
సోషల్ ఆ పరిచయాలు ఉన్న పరిచయాలు ముఖ్యము. ఒక చిన్న అక్షర యాత్రకి స్వాగతం. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మహానుభావులందరితోటి ఇవాళ అంతరంగ దర్శనం ఒక విధంగా ఐ డ్రీమ్స్ ద్వారా ప్రముఖ విదుషీమణి నా మంచి స్నేహితురాలు సి మృణాల్ని ఈ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది. చూడండి, ఆనందించండి, ఆస్వాదించండి, స్పందించండి. శుభం భూయాత్.